జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఆంజనేయమతిపాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాతతరుమూలవాసినం భావయామి పవమాననందనం. యత్ర యత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీరామకృతి కర్తారం భక్తలోకశిరోమణిం వందేహం తులసీదాసం మహాకవివతంసకం. శ్రీ గురుభ్యో నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. ప్రియ భగవద్బంధువులారా, మనమందరం కూడా పరమ పవిత్రమైనటువంటి ధనుర్మాసంలో ఉన్నాం. ధనుర్మాసం విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనటువంటి మాసం. అందువల్ల మనం శ్రీమద్ రామాయణం ప్రారంభం చేసుకుందాం. అది కూడా గోస్వామి తులసీదాస్ గారు రచించినటువంటి రామచరిత మానసం అనేటువంటి గ్రంథాన్ని మనం ఈ ధనుర్మాసంలో అనుసంధానం చేసుకుందాం. ఎందుకంటే ఇంతకుముందు మనం చాలాసార్లు వాల్మీకి రామాయణం వినేశాం. కానీ అవధీ భాషలో రచింపబడినటువంటి రామచరిత మానసం ఉత్తరాది వాళ్ళకి మహా 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 అత్యంత ప్రీతికరం. అలాగే తులసీదాస్ గారు రచించినటువంటి హనుమాన్ చాలీసా ప్రాంత భేదం లేదు దానికి. యావత్ భారతదేశంలో భక్తులందరూ కూడా 40 రోజులు పారాయణం చేసి వాళ్ళ యొక్క కోరికలన్నీ కూడా సిద్ధింపజేసుకుంటున్నారు. అటువంటి మహాత్ముడి యొక్క గంటం నుంచి జాలువారింది. అది కూడా ఆయన రాసింది కాశీక్షేత్రంలో. అక్కడ తులసీదాస్కు సంబంధించినటువంటి ప్రాంతం ఉంది, రామాయణం రచించినటువంటి ప్రాంతం అని. మేము 2016లో కాశీక్షేత్రానికి వెళ్ళినప్పుడు అవన్నీ చూసి వచ్చాం. అదొక అదృష్టం. సరే, ముందుగా ఈ గ్రంథాన్ని రచించినటువంటి మహనీయుడైనటువంటి తులసీదాస్ గురించి ముందుగా 2 మాటలు మాట్లాడుకొని తరువాత వారి యొక్క గ్రంథంలోకి మనం ప్రవేశించేద్దాం. గోస్వామి తులసీదాసు
1497 అని కొంతమంది, 1532 అని కొంతమంది జన్మించాడు అని ఉన్నది. ఈ మహాత్ముడు ఉత్తరప్రదేశ్లో రాజపూర్, ప్రస్తుతం బండా అనేటువంటి జిల్లాలో ఉంది అది. ఆ రాజపూర్ అనేటువంటి గ్రామంలో పుట్టాడు. ఈయన తన జీవిత కాలంలో 12 పుస్తకాలు కూడా వ్రాశాడు. హిందీ భాష తెలిసినటువంటి ఉత్తమ కవులలో తులసీదాసు ఒకడు. ఆయన రచనలు, ఆయన అలాగే కళారంగ సేవలు భారతదేశ సంస్కృతి సమాజంలో విశేషమైనటువంటి ప్రభావం చూపించినాయి. దీని కారణంగా రామగాథలు, నాటకాలు, హిందూస్థానీ సంప్రదాయ సంగీతం, అలాగే టెలివిజన్ సీరియళ్ళు, రామానంద సాగర్ అనేటువంటి మహనీయుడు ఫస్ట్ తీశాడు రామాయణం. దాదాపు 90 కాదు 87, 88 అని గుర్తు నాకు సుమారుగా. ఆ ప్రాంతంలో మొట్టమొదట వచ్చినటువంటి గొప్ప సీరియల్ అదే. ఆయన వాల్మీకి రామాయణంతో పాటు ఈ తులసి రామాయణాన్ని కూడా ఆయన పరిగణలోకి తీసుకున్నాడు ఆ సీరియల్ తీసేటప్పుడు. అలాగే ఈ తులసీదాసు రాముడి యొక్క పరమభక్తుడు. అలాగే రామాయణాన్ని హిందీ మూలంలో అందించినటువంటి తొలి కవి. అలాగే రామభక్తుడైనటువంటి ఆంజనేయ స్వామి మీద హనుమాన్ చాలీసా కూడా మనకు అనుగ్రహించాడు. హనుమాన్ చాలీసా మీద అంత గొప్ప నమ్మకం యావత్ భారతంలో ఉండేటువంటి హైందవ సంస్కృతిని ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా హనుమాన్ చాలీసాన్ని అవధీ భాషలో ఉన్నదాన్నే పారాయణం చేస్తారు. దానికి మన ఒక మహానుభావుడు సుందరకాండ గానం చేశారు కదా, ఆయన తెలుగులోకి అనువదించి పాడాడు. అయినా కూడా మూలానికే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు. సరే, జీవిత విశేషాలు ఆలోచన చేద్దాం. తల్లిదండ్రులు ఆత్మారాం దుబే, హుల్సీదేవి అమ్మ. చాలామంది నమ్మకం ఏంటంటే శ్రీమద్ రామాయణాన్ని సంస్కృతంలో రచించినటువంటి ఆదికవి వాల్మీకి యొక్క అవతారమే తులసీదాసు అని నమ్ముతారు. భక్తి, కావ్యరచన, తాదాత్మ్యత, ఈ గ్రంథంలో ఉండే భాష, వీటన్నిటిని కనుక చూస్తే ఆయన అపర వాల్మీకి మహర్షి అనడానికి మనకి ఏ సందేహం కనపడదు. అలాగే తులసీదాసు తన యొక్క యావత్ జీవితాన్ని రామభక్తికే అంకితం చేశాడు. ఈ గోస్వామి ఈ తులసీదాసు అవధ అనేటువంటి ఒక ప్రాంతం ఉంది ఉత్తరప్రదేశ్లో, లక్నో సమీప ప్రాంతాలను అప్పట్లో అవధ దేశంగా పిలిచేవాళ్ళు. ఆ 1500 సంవత్సరం ప్రాంతాల్లో అక్కడ ఒక భాష ఉంది కాబట్టి ఆ భాష పేరు అవధి. కాబట్టి అవధ ప్రాంతం కవి, తత్వవేత్త. తులసీదాసు జీవితకాలంలో సంస్కృతంతో పాటుగా హిందీలో కూడా ఒక 22 రచనలు చేశాడు. ఇక రామచరితమానస్, వాల్మీకి మహర్షి రచించినటువంటి రామాయణాన్ని సామాన్య ప్రజలు కూడా చదవడానికి వీలుగా హిందీలోకి అనువదించాడు తులసీదాసు. దీనికి శ్రీ రామచరితమానస్ అనేటువంటి పేరు పెట్టాడు. ఈ మహాగ్రంథం రచనా కార్యక్రమాన్ని సాక్షాత్తు దశరథ మహారాజు కొడుకైనటువంటి శ్రీరాముడు యొక్క రాజధాని అయోధ్యలో మొదలుపెట్టాడు ముందు. తర్వాత కాశీక్షేత్రానికి వెళ్ళి అక్కడ పూర్తి చేశాడు. అయితే గ్రంథం మొత్తం పూర్తి చేయడానికి ఈయనకి 2 సంవత్సరాల 7 నెలల సమయం పట్టింది.
అయితే మొదలు అయోధ్యలో పెట్టినప్పటికీ కూడా ఎక్కువ భాగం తన రచనని తులసీదాసు వారణాసిలోనే చేశాడు. ఆ తర్వాతే తులసీ ఘాట్ ఏర్పడింది ఆ గంగా తీరంలో. అయితే తులసీదాసు యొక్క ఇతర రచనల్లో కనుక చూస్తే దోహావళి, కవితావళి, గీతావళి, వినయ పీఠిక, జానకీ మంగళ్, రామలాల సహచాచు, రామాంజ ప్రసన్న, పార్వతీ మంగళ్, కృష్ణ గీతావళి, హుమాన్ బాహుక, సంకటమోచన సవైరాగ్య సందీపిని, హనుమాన్ చాలీసా, ఇవన్నీ ముఖ్యమైనవి. ఇక వారి యొక్క వ్యక్తిగత జీవితంలో గనక మనం ఒక్కసారి తొంగి చూస్తే ఈ మహాత్ముడు వారణాసిలో సంకటమోచన దేవాలయాన్ని కట్టించాడు. దీన్ని రాముడి యొక్క దర్శన భాగ్యం కల్పించినటువంటి హనుమంతుడికి కృతజ్ఞతగా కట్టించాడు అని అక్కడ నమ్ముతారు జనమంతా. అంటే తులసీదాస్కి రాముడి యొక్క దర్శనం చేయించింది హనుమత్స్వామి, దానికి కృతజ్ఞతగా ఈ ఆలయం కట్టించాడు. ఈ ఆలయం హిందువుల యొక్క పవిత్ర పుణ్యక్షేత్రం వారణాసికి దక్షిణ దిశలో ఉంది. తులసీదాసు తండ్రి పేరు ఆత్మారాముడని, తల్లి తులసి అని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. తులసీదాసు జన్మించినప్పుడు 5 సంవత్సరాల బాలకుడిలాగా కనిపించాట పుట్టగానే. తల్లిదండ్రులు అతని యొక్క విలక్షణ రూపానికి భయభ్రాంతులైపోయి తమ ఇంటి దాసి అయినటువంటి మునియాకు పెంచుకోమని ఇచ్చేశారట. ఇదే కాకుండా మూలా నక్షత్రంలో పుట్టడం వల్ల అది అరిష్టంగా భావించి విడిచిపెట్టినట్టుగా వదంతి కూడా ఉంది. అంటే ఆ రోజుల్లో అంత భయంకరంగా నమ్మేవాడు. మూలా నక్షత్ర జాతకుడు అంటే అంత భయం ఉండేదన్నమాట. తల్లిదండ్రుల వల్ల అతడు అంటే త్యజించబడ్డట్టుగా మనకి తెలుస్తున్నది. ఆయన ఒక చోట రాసుకున్నాడు, పుట్టగానే నా తల్లి తండ్రి నన్ను విడిచిపెట్టారు అని. తర్వాత కొద్ది కాలానికి ఈ తులసీదాసును పెంచుకున్నటువంటి మునియాదాసి కూడా చచ్చిపోయింది. అప్పుడు అతడు బాబా నరహరిదాసు అనేటువంటి ఒక సాధువు గారు జాలిపడి ఈ అనాథ బాలుడైనటువంటి తులసీదాసుని పెంచి విద్యాబుద్ధులు నేర్పించాడు. తరువాత శేష సనాతనుడు అనేటువంటి ఒక శ్రేష్ఠ గురువు వద్ద తులసీదాసు వేదాంగాలు అభ్యసించాడు. ఈ తులసీదాసు అనాథ బాలుడైనా కూడా అతడి యొక్క రూపము, గుణము, శీలము, స్వభావం, విద్వత్తు వీటన్నిటికీ ముగ్ధుడైనటువంటి ఒక కులీన బ్రాహ్మణుడు ఆయనకి తన కూతురునిచ్చి పెళ్లి చేశాడు. తులసీదాసు యవ్వనంలో మహారసికుడు. తన భార్య అయినటువంటి రత్నావళి మీద బాగా అనురక్తిగా ఉండేవాడు. అయితే ఒకనాడు తాను ఇంటి వద్ద లేని సమయంలో అతని భార్య రత్నావళి పుట్టింటికి వెళ్ళింది. ఈ వార్త తెలియగానే భార్య యొక్క ఎడబాటును సహించలేకపోయినటువంటి తులసీదాసు ఆమెను చేరుకోవడానికి అప్పటికప్పుడే బయలుదేరాడు ఆ చీకట్లో. అది బాగా అంధకారంగా ఉన్న రాత్రి. దానికి తోడు ఆ రోజు భయంకరమైన వాన పడుతుంది. అటువంటి భయంకరమైనటువంటి రాత్రి సమయంలో తులసీదాసు తన భార్య దగ్గరికి చేరుకోవటం కోసం గంగానది దగ్గరికి వెళ్ళాడు. ఆ గంగానది పరవళ్ళు తొక్కుతున్నది. అయినా సరే లెక్క చేయకుండా ఆ నదిని ఈదుకుంటూ అవతలకి వెళ్ళాడు. వెళ్ళి వాళ్ళ తలుపులు మూసుకొని ఉన్నారు అర్ధరాత్రి కావటం వల్ల. ఈయన డాబా అదేదో పట్టుకొని పైకి పాకాడు. చివరికి చూస్తే ఆయన ఒక పెద్ద కొండ చిలవను పట్టుకొని పైకి ఎక్కాట. ఆశ్చర్యకరంగా
ఆ సమయంలో అతని భార్య రత్నావళి చూచి ఒక అద్భుతమైన హెచ్చరిక చేసింది. ఆ హెచ్చరిక ఆయన జీవితాన్నే మార్చేసింది. నాథ, ఎముకలతోటి, చర్మంతో, మాంసంతో ఉన్నటువంటి నా దేహం మీద ఉన్నటువంటి ఈ ప్రీతిని ఆ రామచంద్రమూర్తి మీద గనక పెడితే ఇక భవభీతి ఉండదు కదా అన్నది. తులసి రత్నావళి పలికినటువంటి గంభీరమైనటువంటి మాటలకి తులసీదాసుకు మనస్సు చెలించిపోయింది, తలకాయ తిరిగిపోయింది. ఓ, ఆ శ్రీరామ నామం ఆయనకి తారక మంత్రం అయిపోయింది. అప్పటి నుంచి తులసీదాసు విరాగి అయిపోయి శ్రీరామచంద్రుని భక్తిలో నిమగ్నం అయిపోయినాడు. అయోధ్య, కాశీనగరం తులసీదాసుకు నివాస స్థానాలైనవి. జీవితం యొక్క చరమదశలో ఆయన నివాస స్థానం కాశీక్షేత్రం అయింది. లోక కళ్యాణకరమైనటువంటి రామచరితమానస్ మహాకావ్యాన్ని వ్రాయడం తులసీదాసు అయోధ్యలో ప్రారంభం చేశాడు. తరువాత కాశీలో ఉంటూ 2 సంవత్సరాల 7 నెలల పాటు కృషి చేసి భక్తి తత్పరతతోటి రామచరితమానస్సును పూర్తి చేశాడు. తులసీదాసు సంస్కృతంలో మహాపండితుడై ఉన్నా కూడా రామాయణ గాథను ప్రజలందరికీ చేరువ చేయాలి అనేటువంటి ఆలోచనతోటి ఆ అయోధ్య ప్రాంత ప్రజల భాష అవధి, ఆ అవధి భాషలో వ్రాశాడు. దేశీయ ఛందస్సులైనటువంటి దోహా, చౌపాయి, కవిత మొదలైనటువంటి ఛందస్సులతో వ్రాయడం వల్ల సరళమైనటువంటి సంస్కృత తత్సమ శబ్ద బహుళమైనటువంటి అవధి భాషలో వ్రాయడం వల్ల తులసీ రామాయణం లోక ప్రసిద్ధి చెందింది. తులసీ రామాయణం లోక ప్రసిద్ధి చెందడానికి 2 కారణాలు చెప్తున్నాడు ఇక్కడ. ఒకటి, దేశీయ ఛందస్సులు, దోహాలు, చౌపాయి ఇటువంటివి. అలాగే సరళమైనటువంటి సంస్కృతానికి తత్సమ శబ్దాలు వాడాడు. సంస్కృతానికి తగినటువంటి శబ్దాలు అవధి భాషలోవి వాడటం వల్ల ఈ తులసి రామాయణం లోక ప్రసిద్ధి పొందిందన్నమాట. సరే, ఆయన యొక్క అవసాన సమయంలో ఆఖరి క్షణాల్లో ఆ రోజుల్లో వారణాసిలో స్థిరపడ్డాడని చెప్పుకున్నాం. అక్కడే 1623 సంవత్సరంలో తన యొక్క శరీరాన్ని విడిచిపెట్టాడు కాశీక్షేత్రంలో. కాశీక్షేత్రంలో విడిచిపెడితే ఏమవుతుంది? ఈశ్వరుడు కుడి చెవులో రామతారక మంత్రం బోధిస్తాడు, దాంతో కైవల్యం. ఇది క్లుప్తంగా గోస్వామి తులసీదాసు యొక్క దివ్యమైనటువంటి చరిత్ర. ఇక ముందుగా ఉపోద్ఘాతంలోకి వెళదాం. ఈ కావ్యంలో ఉన్న విశేషాల గురించి ముందు మాట్లాడుకుందాం. పరంపరాగతమైనటువంటి భారతీయ సంస్కృతి వారసత్వ సంపదనని అవగాహన చేసుకోవటానికి, దాన్ని పరిరక్షించడానికి మనకి పట్టుకొమ్మలైనటువంటి 2 గ్రంథాలు ఉన్నాయి. వాటిల్లో శ్రీమద్ రామాయణం, రెండోది భగవద్గీత. మహాభారతంలో భీష్మ పర్వంలో ఉన్నటువంటి భగవద్గీత. ఇటీవల మనం భగవద్గీత మీద ఉపోద్ఘాతం ఒక 2 ఎపిసోడ్లు, భక్తి యోగం మీద ఒక 2 ఎపిసోడ్లు, పురుషోత్తమ ప్రాప్తి యోగం ఒక ఎపిసోడు, అలాగే మరొక 2 ఎపిసోడ్లు మనం స్థితప్రజ్ఞ లక్షణాలు కూడా చెప్పుకున్నాం.
అవన్నీ భగవద్గీత మీదే. కాబట్టి భగవద్గీత, రామాయణం ఈ రెండు కూడా మన భారతీయ సంస్కృతి సంపదకి దాన్ని అవగాహన చేసుకోవడానికి ఈ రెండు పట్టుకొమ్మలు. భగవంతుడు స్వయంగా శ్రీరామచంద్రుడే అవతరించి తన యొక్క ఆదర్శ జీవితం ద్వారా మానవుడు ఆచరించాల్సినటువంటి ధర్మాలని, వాటి విలువల్ని సర్వలోకాలకి చాటి చెప్పాడు. ముఖ్యంగా భూలోక వాసులందరికీ చెప్పాడు, మానవుడిగా పుట్టాడు కాబట్టి. ఈ రామావతారం యొక్క వైశిష్యాన్ని ప్రకటించేదే శ్రీమద్ రామాయణం. ఆ భగవంతుడే మరలా ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిగా అవతరించి అర్జునుడిని నిమిత్తంగా చేసుకొని లోకానికి తన యొక్క దివ్య ప్రబోధమైనటువంటి భగవద్గీతను బోధించాడు. అందుకనే శ్రీమద్ రామాయణం, శ్రీమద్ భగవద్గీత ఈ రెండు కూడా లోకానికి రెండు కళ్ళ లాంటివి. ఇందులో ఉన్నటువంటి ఉపదేశాలు సమస్తమైన మానవాళికి సర్వకాల సర్వావస్థల యందు కూడా ఆదర్శప్రాయాలు, అంతేకాదు ఆచరణీయాలు కూడా. ఆదికవి అయినటువంటి వాల్మీకి మహర్షి శ్రీరామ అవతార తత్వాన్ని శ్రీమద్ రామాయణంగా సంస్కృతంలో రచించి ఆదికవి అనేటువంటి పేరు పొందాడు. 24,000 శ్లోకాలతోటి, 7 కాండలతోటి. అది విశ్వవ్యాప్తమై మిక్కిలి ప్రశస్తి పొందింది. కానీ అది సంస్కృతంలో ఉండడం వల్ల అందులో ఉన్నటువంటి విశేషాలు కేవలం పండితులకు మాత్రమే గ్రహించడానికి అలా వీలయ్యే విధంగా ఉంది. అందుకని మహాకవి శ్రీ గోస్వామి తులసీదాసు శ్రీ రామచరిత మానస్ అనేటువంటి పేరుతోటి వ్యవహార భాష అయినటువంటి అవధి భాషలో ఈ రామాయణాన్ని రచించడం వల్ల అది పండితులకు, పామరులకు ఇద్దరికీ కూడా సులభగ్రాహ్యమైంది. ఈ రచన సరళమైనటువంటి, సుందరమైనటువంటి, మధురమైనటువంటి రచన. హాయిగా గానం చేసుకోవడానికి అనువుగా ఉంటుంది. ఇవి పండితులకి పని చెబుతాయి, అలాగే పామరులని రంజింపజేస్తాయి. అంతేకాదు ఆ పరమేశ్వరుణ్ణి కూడా ఆనందింపజేసి ఆయన యొక్క ఆశీస్సులకు పాత్రమైంది ఈ రచన. ఇందులో ఉన్నటువంటి శబ్దాలంకారాలు, అర్థాలంకారాలు నిరుపమానమైనవి. అంచప్రాసలు, అనుప్రాసలు, వీటి యొక్క అందచందాలు అత్యంత మనోహరంగా ఉంటాయి. అయితే మనకు అవధి భాష రాదు కదా, దానికి గీతా ప్రెస్, గోరఖ్పూర్ వాళ్ళు చక్కగా అనువాదం చేశారు. డాక్టర్ ఎం కృష్ణమాచార్యులు ఎంఏ, ఎంఎడ్, పిహెచ్డి, అలాగే డాక్టర్ గోలి వెంకట్రామయ్య గారు భాషా ప్రవీణ, ఎంఏ, పిహెచ్డి. వీళ్ళిద్దరూ కలిసి ఈ రామచరిత మానస్ని చక్కగా మనకి వ్యావహారిక తెలుగులో అందంగా అందించారు. దాన్నే మనం చెప్పుకుంటాం. సరే, శ్రీ రామచరిత మానస్ పుస్తకంలో, గ్రంథంలో పాత్ర పోషణం అమోఘంగా ఉంటుంది, సహజ సుందరంగా ఉంటుంది. దీంట్లో దంపతుల యొక్క అన్యోన్య అనురాగాలు, మాతాపుత్రుల యొక్క వాత్సల్యాలు, అలాగే తండ్రి కొడుకుల మధ్య సంబంధాలు, అలాగే సోదరుల మధ్య సౌహార్ద సంబంధాలు, స్త్రీ పురుషుల యొక్క మర్యాద జీవితాలు, మన్ననలు, పాలకుల ఎడ ప్రజల యొక్క భక్తి విశ్వాసాలు, ప్రభువుల యొక్క ప్రజా అనురాగాలు ఈ గ్రంథంలో సమయోచితంగా, సరసంగా వర్ణించారు తులసీదాస్ గారు.
శ్రీరామచంద్రుడు ఈ మహాకావ్యానికి కథానాయకుడు. ధర్మ పరిరక్షణ కోసం సాక్షాత్తు విష్ణువైనటువంటి ఆ భగవంతుడు రఘువంశంలో కౌసల్య దశరథులకి పుణ్యఫలంగా వాళ్లకు పుత్రుడిగా, జ్యేష్ఠపుత్రుడిగా పుట్టాడు. ఆయన యొక్క భగవంతుడి యొక్క అవతారమే అయినా కూడా లోకానికి ఆదర్శప్రాయుడైనటువంటి ఒక మహాపురుషుడిగా తన లీలల్ని ప్రదర్శించాడు. ఆయన యొక్క లీలా విలాసాలు విన్నటువంటి వారికి, చదివిన వారికి, స్మరించుకున్న వాళ్ళకి హృదయాలలో పవిత్రమైన భావాలు కలిగిస్తాయి. శ్రీరామచంద్రుడు సద్గుణ సముద్రుడు. ఆయన యొక్క ప్రతి చర్య కూడా అనుసరణీయమే. మాతాపితరుల వాళ్ళ ఎడ భక్తి, గురువుల ఎడ వినయ విధేయతలు, ఏకపత్ని వ్రత నియమం, భ్రాతృప్రేమ, మిత్రుల మీద అనురాగం, శరణాగత వాత్సల్యం, ప్రజానురాగం, ఇవన్నీ కూడా ఆయనకి సహజంగా ఉన్నటువంటి గుణాలే. శ్రీరాముడి వెన్నంటి వచ్చినటువంటి ఆదిశేషుడి యొక్క అవతారమే లక్ష్మణస్వామి. శ్రీరాముడి యొక్క పాదపద్మ సేవయే తన కర్తవ్యమని భావించాడు. ఆ సేవలో పరవశుడవుతూ ఉంటాడు. విశ్వామిత్రుడి యొక్క యాగ సంరక్షణ సమయంలో, శ్రీరాముడి యొక్క వనవాస కాలంలో లక్ష్మణుడు నిరంతరము అంకిత భావంతో అన్నగారికి అద్భుతమైనటువంటి సేవ చేసుకున్నాడు. అలాగే శ్రీరామ లక్ష్మణుల యొక్క పరస్పర ప్రేమ అనురాగాలున్నాయే, అవి అపూర్వాలు. వనవాసానికి సన్నద్ధుడవుతున్నటువంటి రాముణ్ణి అనుసరించడానికి లక్ష్మణుడు ఆయనతోటి విన్నవించుకున్నటువంటి తీరు, అలాగే లక్ష్మణుడు యుద్ధంలో మూర్ఛపోయినప్పుడు అతని కోసం శ్రీరాముడు పొందినటువంటి ఆవేదన, వారి యొక్క పరస్పర ప్రేమానురాగాలకి ప్రబలమైన తార్కాణాలు. అవన్నీ మనం ముందు ముందు కథలో చూస్తాం. అలాగే భరతుడు శ్రీరామచంద్రుడికి ప్రియమైన సోదరుడే కాకుండా పరమ భక్తుడు. తల్లి కైకేయి మోహం కారణంగా కోసల రాజ్యాధికారం తన చేతికి అందినా కూడా దాన్ని తృణప్రాయంగా విడిచిపెట్టేసి కౌసల్యామాత సమక్షంలో నిండు సభలో వశిష్ఠాది మహాపురుషుల ఎదుట భరతుడు ప్రకటించినటువంటి పరితాప వచనాలు ఆయన యొక్క హృదయ స్వచ్ఛతని వెల్లడిస్తాయి. ఇంకా ఆ చిత్రకూటంలో రామచంద్రుని ముందు ఆయన ప్రకటించినటువంటి వేదన, శ్రీరాముడి యొక్క దివ్య పాదుకలను నెత్తి మీద ధరించి వాటికి పట్టం కట్టడం, ఈ రెండు విషయాలు కూడా శ్రీరాముని ఏడ భరతునికి ఉన్నటువంటి అనన్యమైనటువంటి భక్తిని, నిస్వార్థమైన బుద్ధికి నిదర్శనాలుగా ఉంటాయి. నందిగ్రామంలో ఆయన ఆచరించినటువంటి తపోనిష్టలు, తపో నియమాలు మహామునులో కూడా ఆదర్శప్రాయాలు. ఇక అవనిజాత సీత భూమాత, సర్వ సద్గుణోపేత భూజాత సీతామాత గురించి. ఆమె మహాసాధ్వి. నిస్సంగ నిష్ఠా జీవన విధానంలో వాసికెక్కినటువంటి జనకుని గారాల బిడ్డ ఆమె. ఆమె సాక్షాత్తు మహాలక్ష్మీదేవి అవతారం. శివధనుస్సుని భగ్నం గావించిన శ్రీరాముని యొక్క మెడలో వరమాల వేసి రామపత్ని అయి వాసికెక్కినటువంటి వనితా శిరోమణి. కన్న తల్లిదండ్రులకు ఆశీర్వదించి ఆదరించినటువంటి అత్తమామలకి అత్యంత ప్రేమపాత్రులై అందరి యొక్క మన్ననలను చూరగొన్నటువంటి పరమోత్తమురాలామె. కౌసల్యాదేవి యొక్క అనుమతిని, శ్రీరామచంద్రుడి యొక్క ఆమోదాన్ని పొంది ఆయన వెంట అడవికి నడిచినటువంటి పతి సేవా పరాయణురాలు ఆ తల్లి. మునీశ్వరుల యొక్క సేవతోటి, ముని పత్నుల ఆశీస్సులతోటి పరమ పునీతమైనటువంటి ఆదర్శ నారీ శిరోమణి సీతామాత. విధివశంలో రావణాసురుడి యొక్క దుర్మార్గమైనటువంటి అపహరణానికి గురి అయినా కూడా
విధి లేక పరుల పంచున అశోకవనంలో అవస్థల పాలైనా కూడా, పతికి దూరంగా కాలం గడపవలసి వచ్చినా కూడా చెక్కు చెదరనటువంటి సౌశీల్యంతో అగ్ని పరీక్షలో నిగ్గుదేలినటువంటి వనితా రత్నం సీతమ్మ. రామానుగ్రహంతో మారుతి గావించినటువంటి సేవలతో కష్టాల కడలిని దాటి అయోధ్య చేరి భర్త యొక్క సహధర్మచారిణి అయి శ్రీరాముడికి పట్ట మహిషిగా వాసిగాంచినటువంటి సీతామాత సమస్త నారీలోకమునకే ఆదర్శప్రాయురాలు ఆ తల్లి. ఇక ఆంజనేయుడు వాయునందనుడు, అంజనాదేవికి ముద్దుల బిడ్డ, శ్రీరామచంద్రమూర్తికి పరమ భక్తుడు, పరమశివుడి యొక్క అంశతోటి ఈ భూమి మీద అడుగుపెట్టినటువంటి కారణజన్ముడు. రామలక్ష్మణులు తన భుజాలపై నిలుపుకొని వారిని ఋషుముఖ పర్వతానికి చేర్చి రామ సుగ్రీవులకు మైత్రిని గూర్చిన మహాపురుషుడు. సుగ్రీవుడి యొక్క సచివునిగా మసలుతూ వాలి యొక్క వధానంతరం సుగ్రీవుడికి కర్తవ్యాన్ని జ్ఞాపకం చేసి రామకార్యానికి తోడ్పడినటువంటి పరమ పావనమూర్తి హనుమంతుడు. శ్రీరామచంద్ర ప్రభువు ఇచ్చినటువంటి అంగుళీయకాన్ని తీసుకొని అంగదాదులతో కూడి సీతాన్వేషణకు నడుము బిగించాడు. స్వయంప్రభ సూచనతోటి, సంపాతి యొక్క సహకారంతో, అంగదాదుల యొక్క ప్రోత్సాహంతో వివిధ పరీక్షలలో నెగ్గి శతయోజన విస్తీర్ణమైనటువంటి లవణ సముద్రాన్ని దాటినటువంటి వీరాధి వీరుడు హనుమ. లంకిణిని హతమార్చి లంకలో ప్రవేశించి ఆ లంకంతా దీక్షతోటి వెతికి అశోకవనంలో అమ్మవారిని చూసి అమ్మవారికి రామనామాంకితమైనటువంటి అంగుళీయకాన్ని సమర్పించాడు అమ్మకి. ఆమె ఆశీస్సులు పొందినవాడు. అశోకవనాన్ని ధ్వంసం చేసి అనేక మంది రాక్షసులను పరిమార్చి రావణుణ్ణి హెచ్చరించి లంకను తగలబెట్టి అనుయాయులతో రామ సమక్షములో నిలిచి సీతామాత శిరోభూషణం అయినటువంటి చూడామణిని ఆ ప్రభువుకు అర్పించినటువంటి ధన్యాత్ముడు హనుమ. రావణుడి యొక్క వధలో, శ్రీరామ విజయగాథలో వీరోచితమైన పాత్రను నిర్వహించినటువంటి ఆ మహామహుడు చిరస్మరణీయుడు. అతడు శ్రీ రఘువీరుని యొక్క ప్రశంసలకు పాత్రమైనటువంటి వాడు. అంతేకాదు, భార్యకు మాత్రమే దక్కేటటువంటి శ్రీరాముడి యొక్క ఆలింగన భాగ్యానికి నోచుకున్నటువంటి మహాత్ముడు. అటువంటి బ్రహ్మానందాన్ని అనుభవించినటువంటి వాడు హనుమత్స్వామి. శ్రీరాముని యొక్క సేవతోటి పరమ పునీతుడై ఆ పవనసుతుడు సర్వదా మనకి ఆరాధ్య దైవం. ఇటువంటి గొప్ప గొప్ప పాత్రలన్నీ కూడా ఈ రామాయణంలో మనకి కనిపిస్తాయి. ముఖ్యంగా పాత్ర పోషణలో తులసీదాసు మహాకవి సిద్ధాసుడు. ఇతడు శ్రీ సీతారామ లక్ష్మణ భరతాది పాత్రలను తీర్చిదిద్దిన విధంగానే రావణ, కుంభకర్మ, మేఘనాద, కరదూష, త్రిశిరణ, శూర్పణఖ, మారీచాది రాక్షసుల యొక్క పాత్రలను కూడా యథోచితంగా చిత్రీకరించాడు. అలాగే తారా, మండోదరి, సునయనాదేవి, సీతమ్మ తల్లి, వాల్మీకి రాయల పేరు ఈయన పెట్టాడు పేరు, పద్మపురాణంలో ఉన్నది అది, మొదలైనటువంటి స్త్రీ పాత్రలను రూపొందించడం కూడా ఆయన తగినటువంటి శ్రద్ధ కనిపించాడు. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.